దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి గురించి ఓ భక్తురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దైవ దర్శనానికి వెళ్లిన ఆమె ఆలయంలో అడుగడుగునా అవినీతి వసూళ్లు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయ గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు మొదలుకొని లోపల పూజల వరకు డబ్బుల కోసం సిబ్బంది అడుక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా దర్శనం కావాలంటే 300 రూపాయలు ఇవ్వాలని ఆలయ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక గార్డు తన్ను అడిగారని సదరు భక్తురాలు చెప్పారు. తర్వాత గుడి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ప్రతి దశలోనూ డబ్బులు అడగడం తన్ను తీవ్రంగా బాధించింది అని చెప్పి ఆమె అంటున్నారు. ఆలయంలో పోలీసులు సైతం పరోక్షంగా డబ్బులు ఆశించడం చూసి తాను విస్మయానికి గురయ్యానని తెలిపారు. ఆలయానికి సంబంధించి ఎవరి వైపు చూసినా వసూళ్లు పర్వం కొనసాగుతుంది అని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, మరి శ్రీకాళహస్తి దైవ దర్శనానికి వెళ్ళిన ఓ భక్తురాలు ఆలయంలో అడుగడుగున అవినీతి వసూళ్లు జరుగుతున్నాయంటూ ఓ వీడియో అయితే విడుదల చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? చూసుకుంటే మాత్రం పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు దాదాపు వచ్చేటువంటి జనాభాలో కూడా 40 నుంచి 60% మంది కూడా ఇక్కడ భక్తులు భారీగా కూడా తరలి వస్తుంటారు. దీంట్లో కూడా చూసుకుంటే తిరుపతి జిల్లాలో కావచ్చు, ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, ప్రధానమైనటువంటి టెంపుల్ సిటీగా పేరొందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కాళాశ్రీ క్షేత్రానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మాత్రం ప్రతి అడుగు అవినీతిమయంగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నిత్యం కూడా కాళాశ్రీ ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. తాజాగా ఓ మహిళ సోషల్ మీడియా వేదిక ఇప్పుడు ఒక పోస్టు పెట్టడం ఇప్పుడు సంచలనం దుమారం రేపుతుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఆమె వెళ్ళినటువంటి గేటు మొదలుకొను స్వామివారిని దర్శించుకునేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా తనను ఏదైతే డబ్బులు కూడా అడుగుతున్నారు. కేవలం ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో సెక్యూరిటీ సిబ్బంది కాడ నుంచి లోపల ఉన్న అర్చకుడి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా శీఘ్రంగా దర్శనం అవ్వాలంటే మాకు ముడుపులు చెల్లించుకుంటేనే, ఆయనకు ముడుపులు చెల్లిస్తారో లేదో కానీ మాకు ముడుపులు చెల్లించుకుంటేనే మీకు త్వరితగతిన దర్శనం అవుతుందని చెప్పడం ఇప్పుడు ఆమెని కేవల విస్మయానికి గురి చేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసి పెట్టడంతో ఈ వార్త కాస్త హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన ఇప్పటివరకు అధికారులు మాత్రం ఎక్కడ కూడా స్పందించిన దాఖలు అయితే కనపడలేదు. దీనిపైన మాత్రం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ కాళాశ్రీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన స్పందించాలా. ఎవరైతే ఆమె వెళ్ళినటువంటి మార్గాన్ని కూడా ఒకసారి సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి కూడా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని మిగిలిన భక్తులు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈమె పెట్టినటువంటి వీడియోకు కూడా హాట్ కామెంట్స్ కూడా వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా అక్కడే కాదు ప్రతి చోట కూడా ఈ అవినీతిమయం కూరుకుపోయింది. అయితే మాత్రం దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఉద్యోగరీత్యా ఇక్కడ కొనసాగుతున్నారో వాళ్ళే కంటిన్యూగా ఇక్కడ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వారిని స్థానచలనం అయితే మాత్రం చెయ్యాలా, ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పావని, సెల్వం, అంటే ఈ వైరల్ వీడియో ఆధారంగా మరి అధికారిక విచారణ జరిపే అవకాశం ఉంది అంటారా? రైట్, ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం దీనిపైన స్పందించిన దాఖలు అయితే మాత్రం లేదు. ఇది నిన్నటి నుంచి కూడా ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదిక కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన అక్కడ ఉన్నటువంటి ముక్కంటి ఈశ్వరి అధికారులు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఖచ్చితంగా దీని మీద మాత్రం భక్తులు ఒకటే కోరుతున్నారు, ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడైతే కూడా ఇక్కడ అంటే ఇంకొకటి ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి కాళాశ్రీ క్షేత్రంలో రాహుకేతు పూజ కూడా నిత్యం చేస్తుంటారు. ఉదయం 6 గంటల మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు కూడా వివిధ దఫాలుగా కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. 500, 1500, అదేవిధంగా 500, 750, 1500, 2500, 5000 లెక్కన కూడా ఈ రాహుకేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఎవరికైతే ఈ రాహుకేతు పూజ అంటే రాహుకేతు దోషం ఉంటుందో వాళ్ళు తొలగిపోయేందుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది దళారులు అంటే ఆ టికెట్లు పొందేందుకు కూడా కొంతమంది దళారులు కూడా అక్కడ పుట్టుకొచ్చి ఆ టికెట్లను కూడా అధిక ధరలకు విక్రయిస్తూ వాళ్ళతో కూడా వెంటనే శీఘ్ర దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా అనేక మార్లు ఈ విషయాలు కూడా వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం తాజాగా ఓ మహిళ ఇటు సోషల్ మీడియాగా
వేదికగా పోస్ట్ చేసినటువంటి వీడియో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఖచ్చితంగా దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, మీరే అంటున్నారు మరి ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్రచారాలు వచ్చినాయి అని చెప్పి, మరి ఇప్పటి వరకు మరి ఎందుకు అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోలేదు? రైట్ పావని, దీనికి ఒకటని చెప్పుకునేదానికి ఇది కూడా తక్కువ. అనేక స్థితుల్లో అనేక రకాలుగా కూడా ఇక్కడ దళారులు దందా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక మార్లు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, అదే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న అధికారుల తీరు వల్లే, కొంతమంది సిబ్బంది అధికారుల తీరు వల్లే ఈ విధానం కూడా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఇక్కడ అనేక విధాలుగా, అంటే 3 నుంచి 4 గంటల భద్రత ఉంటుంది, కానీ కాళహస్తిలో దీనికి పూర్తి భిన్నంగా భద్రత వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఒక వార్త అయితే కూడా ఉంది. కాకపోతే దీనిపైన మాత్రం అధికారులు టీటీడీ విజిలెన్స్ ఎలా ఇక్కడ పనిచేస్తుందో ఆ విధంగా ఒక విజిలెన్స్ వ్యవస్థను, అదే విధంగా మరికొన్ని వ్యవస్థలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా భద్రత కట్టుదిట్టంగా వ్యవహరించి వచ్చేటువంటి భక్తులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించి ముక్కలు తీసుకుని దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీనిపైన అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా కూడా ఈ మధ్య కాలంలో డిజిటల్ టికెట్ల విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇక్కడ మరి కొంతమంది దళారులు వేరే దారిని ఎంచుకొని దాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారని చెప్పి ఒక వాదన కూడా ఉంది. కానీ దీనిపైన మాత్రం ఇటు ఈ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సెల్వం, అంటే దీనిపై భక్తులు ఏమంటున్నారు అసలు? దీని మీద ఇప్పటి నుంచే కాదు, భక్తులు ఎప్పటి నుంచో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాళహస్తి ఇష్యూ దర్శనం మీద. ప్రధానంగా చెప్పుకుంటే మాత్రం ఇక్కడ ప్రధానంగా 4 మహద్వారాలు ఉంటాయి. ఈ 4 మహద్వారాల దగ్గర కూడా ఒక ప్రాంతం నుంచి మాత్రమే దర్శనం టికెట్లు పెట్టి అనుమతిస్తున్నారు. మిగతా 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా లేదు. అక్కడ నుంచి వచ్చే భక్తులు, అంటే కొంతమంది భక్తులు తాము కూడా త్వరితగతిన దర్శనం అవ్వాలన్న నేపథ్యంలో కొంతమందిని దళారులను కూడా ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలా. ఏదేమైనప్పటికీ అడుగడుగున అవినీతిమయం కూరుకుపోయింది. కాబట్టి దీనిపైన మాత్రం ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన అధికారులు కూడా చొరవ తీసుకొని ఇలాంటి వారిని అక్కడి నుంచి తప్పించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ఇటు భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెల్వం, అంటే శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రంలో మరి భక్తులకి దర్శనం పేరుతో అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్న అసలు ఇటువంటి సిబ్బందిపై మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అధికారులు? రైట్, దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి వార్తలు నిలిచాయి. ఇలాంటి వార్తలు నిలిచినప్పుడు కూడా అధికారులు చాలా తూతూ మంత్రంగానే వ్యవహరిస్తూ వాళ్ళ పైన గట్టి చర్యలు తీసుకోలేదనే వాదన కూడా ఒక పక్క ఉంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు కూడా సంబంధించి పై అధికారులు కూడా కాస్త ముడుపులు చెల్లి మళ్ళీ యథావిధిగా అక్కడ విధుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని ఎవరైతే ఇక్కడ వసూళ్లు పర్వం కొనసాగిస్తున్నారో వాళ్ళపైన ప్రత్యేక దృష్టి సారించి అక్కడి నుంచి విధులను తొలగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ విధానంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సెల్వం, థ్యాంక్ యూ సెల్వం. రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్ గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి, ఆయన అన్నాడు మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళా వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే అని 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. వెళ్ళిన దగ్గర, లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము,
అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్ గా లిటరల్ గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్ గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవ్వరూ మాట కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ, విచ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ యూనో బాధగా అనిపించింది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిందా వీళ్ళని అర్థం కాలేదు నాకు. బట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ వాజ్ డిజార్టనింగ్ టు సీ. మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా కాళహస్తిలో? మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ ఐ విల్ బీ హ్యాపీ టు నో దట్ ఐమ్ నాట్